వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు గారికి స్థానిక క్రీడాకారులు వినతి పత్రం అందజేశారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫుట్బాల్ గ్రౌండ్ ను గత వైసీపీ నాయకులు అక్రమంగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టు సమాచారం రావడంతో ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో క్రీడాకారులు ఆ స్థలాన్ని పరీక్షించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫుట్బాల్ మైదానాన్ని రక్షించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని జనసేన ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా అలాంటిది ఎన్నో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పెట్టి గ్రౌండ్ గా ఉండేది ఈరోజు అమ్మకం అయిందనేసి వీళ్ళందరూ కూడా ఆందోళన పడుతున్నారు. అంటే ఇంతవరకు తెలీదు, ఎవరో కొలతలేసి ఇది అమ్మేశారని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది. నేను వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఇది మట్టుగా చాలా ఘోరం. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో కోట్లు సంపాదించుకున్న నాయకులు ఉన్నారు. అవన్నీ చాలట్టు ఈరోజు ఏదైతే అభివృద్ధి చెందుతుందో యువత గంజాయికి అలవాటు పడిపోయి ఏ పని